మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి రైటరు అడపా చిరంజీవి గారిది వజ్రాల దీవి నుంచి మంచి మంచి స్టోరీస్ చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏదైనా ఉందండి? వజ్రాల దీవిలోనే ఒక కథ ఉంది. మాట్లాడే కోతి మాయ తివాసి. కోతి మాట్లాడుతుంది, తివాసి మాయ తివాసి. బాగుంటుంది కథ. మీరు వజ్రాల దీవి పుస్తకం కనుక సంపాదిస్తే అందులోనే నేను చెప్పే కథ ఉంది. బ్రీఫ్గానే కథ చెప్తాం మనం. తప్పకుండా. ఈ పుస్తకాలని, చిరంజీవి గారి పుస్తకాలని క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేసినా, మనం మెసేజ్ చేసినా ఆన్లైన్ వాళ్ళ నెంబర్ దొరికేస్తుంది. చక్కగా పుస్తకాలు తెప్పించుకోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. చక్కటి భాష, సింపుల్గా కావాలి కథలు చక్కగా ప్రజెంట్ చేసేస్తారు. అందులోంచి ఈ కథ చెప్పుకుందాం. పూర్వమట విచిత్రపురంలో ఒక భార్యాభర్త ఉండేవారు. వీళ్ళకి జయసింహుడు అని ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కాలంలో ఏంటంటే ఆయన కొంచెం జమీందారీ అది ఉండేది. ఈయన కొంచెం దానాలు ధర్మాలు అలాంటివి ఎక్కువ. ఏవో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అట్లా పోయి క్రమంగా కుమారుడు పెద్ద అయ్యేసరికి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు. తండ్రి కూడా ధర్మభూపతి లాంటి పేరు, ఈశ్వరమ్మ గారు వారి భార్య పేరు. వాళ్ళకి ఆయన ఆరోగ్యం పెద్దగా ఉండేది కాదు. పిల్లవాడు పెద్దవాడు అవుతుంటే, నాయన నీకు అన్యాయం చేశాను అలా బాధపడుతూ ఉండేవారు. పిల్లాడి చేతికి వచ్చే నాటికి ఆయన కాలం చేశాడు. తల్లి కొడుకు ఉండిపోయారు. ఇక ఈ ఊళ్ళో పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మలేక వేరే ఏదైనా రాజ్యానికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని అనుకున్నారు. ఈ జయసింహుడు మంచి బలశాలి అయిన కుర్రాడు. సో యుద్ధ విద్యలోవి కొంత తెలిసినవాడు, నేర్చుకున్నాడు. మరి ఎవరి దగ్గర ఒక వ్యాపారస్తుడి దగ్గర చేరి పనిలో చేరాడు. కానీ ఇంక ఈ ఊళ్ళో ఉండబుద్ధి తండ్రి కాలం చేశాక ఎప్పటిదో తన చిన్నప్పటిది ఒక బంగారు వస్తువు ఒకటి ఉంటే దాన్ని ఒక వ్యాపారస్తుడి దగ్గర అమ్మి కొంత డబ్బు చేసి అది తల్లి చేతిలో పెట్టి, అమ్మ ఓ 2-3 నెలలు 6 నెలల సమయం తీసుకుని, కొంత సమయం తీసుకుని ఉద్యోగం ఏదైనా సంపాదించుకుని వస్తాను. ఈ రాజ్యంలో మనకి పనులు పుట్టవు, ఇంకో రాజ్యం ఏదైనా చూసుకుని వస్తానని తల్లిని ఈ డబ్బుతోటి నువ్వు ఇల్లు గడుపుకో, నేను రాకపోతే నువ్వు కూడా ఏ దాసీత్వమో చేపట్టాల్సి వస్తుంది, నన్ను క్షమించమని తల్లికి చెప్పుకున్నాడు. తల్లిని వదిలిపెట్టి ఈ కుర్రాడు ఇంకో రాజ్యానికి బయలుదేరాడు. తల్లి ఏదో కొంత ఆహారం ఇచ్చింది. ఉన్న ఆహారం 2-3 రోజులు తిన్నాడు. తర్వాత ఇంకా అడవులు, పైగా ఆ కాలంలో ఏంటంటే ఊళ్ళ మధ్య అడవులు, రాజ్యాల మధ్య అంతా అడవులే. ఇంకో రాజ్యాన్ని చేరాలంటే వెళ్ళాలిగా. ఈ ప్రయాణంలో ఇతను అడవిలో 1-2 రోజులు నిద్ర చేశాడు. 3వ రోజు 4వ రోజు అయ్యేసరికల్లా ఆహారం చాలకుండా ఏదో కాయా కసురు దొరికింది తినాలి, ఓపిక లేనితనంగా కూడా అయిపోయింది. సరే ఏదో చెట్టు కొమ్మ అందుకోబోయి ఆ పక్కన ఉన్న ఒక చీమల పుట్ట మీద పడ్డాడు. పడేసరికల్లా నిజానికి అది చీమల పుట్ట కాదు, అక్కడ ఒక మునీశ్వరుడు ఎంతకాలం నుంచో తపస్సు చేసుకున్నాడు. ఆయన చుట్టూతా ఏర్పడింది పుట్ట. ఇతను పోయి ఆయన మీద పడ్డాడు. ఈ జయసింహుడు పడేసరికల్లా మెలకు వచ్చేసింది. ధ్యానంలో ఉన్న ఆయన వెంటనే కళ్ళు తెరిచి, ఎవడెవరా నీవు, నా తపస్సు భగ్నం చేసావు, వానరుడుగా మారిపోవు, పగలు నరుడుగా సాయంత్రం వానరుడుగా ఈ అడవుల్లో తిరుగుతూ ఉండు, నువ్వు మనిషిగా ప్రవర్తించలేదు కాబట్టి అని శపించేశాడు. ఇవాళ వాళ్ళ ఏడ్చాడు జయసింహుడు. ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. నేనేదో జీవిక కోసం, జీవన భృతి కోసం ఈ అడవిలోకి వచ్చాను, అసలు మీరున్నట్టు కనపడలేదు, సాధారణ పుట్టగానే భావించాను, నేను మీ మీద పడతానని అనుకోలేదు, ఇప్పుడు నా జీవితం ఎటు కాకుండా అయిపోయింది, తల్లిని వదిలిపెట్టి వచ్చాను అని పదే బతిమలాడుకుని దుఃఖించాడు. దుఃఖిస్తే ఈయన ఏమన్నాడు, ఈ శాపం మరల్చలేను, కాలాంతరంలో నీకు శాపం దానంతట అదే పోతుంది, పగలు మనిషిగా ఉంటావు, సాయంత్రం అయ్యేసరికి కోతికి వానరుడుగా మారిపోతావు నువ్వు. కాకపోతే నువ్వు వినగలవు, మాట్లాడగలవు, కోతి లాంటి ప్రవర్తన ఉండదు నీకు, మనిషిలాగానే ప్రవర్తిస్తావు కానీ కోతి అని చెప్పాడు. ఒక కొద్ది రోజులు అక్కడక్కడే తిరిగాడు. ఆ సమయంలో ఏమైందంటే ఇతను ఆ అడవిలోంచి తిరుగుతూ ఉండగా ఈయనకి ఒక స్వామీజీ కనపడ్డాడు. ఈ అడవిలో ఉంటూ పరమేశ్వరుని ధ్యానించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇతను ఇక్కడే ఉండిపోయాడు అడవిలోనే. ఏదో దొరుకుతుంది అవకాశం. ఇలా ఉండగా ఏమైంది, ఈ అడవిలో ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక స్వామీజీ కనపడ్డారు. ఈ స్వామీజీ ఎవరైనా, ఈయన ముకుంద స్వామి అని ఒక యోగి. ఆయన ఎంతకాలమో తపస్సు చేసుకుని ఆయనకి తీర్థయాత్రలు చేయాలని సంకల్పం కలిగి తన తపశ్శక్తితోటి ఒక మాయ తివాసిని
చేసుకున్నారు. భగవంతుడి ప్రసాదంగా ఆయనకి లభించింది. ఆ తివాసి మీద ఎక్కి ఆయన మొత్తం అన్ని క్షేత్రాలు తిరిగారు. తిరిగి ఇటువైపు వస్తుంటే ఆ అడవిలో పైనుంచి ఆయనకి ఏం కనపడింది? ఆకాశ మార్గాన్ని ప్రయాణిస్తుంది ఆ తివాసి. ధ్యానం చేస్తున్న కోతి కనపడింది. ఆయన ఆశ్చర్యపోయి కిందకు వచ్చి ఇతన్ని పలకరించాడు. ఎవరు నాయన నువ్వు? కోతి ఈ రూపంలో ఉన్నావు అని అడిగేసరికల్లా అప్పుడు ఈ జయసింహుడు తన కథ అంతా చెప్పాడు. నేను ఇట్లా పగలు మనిషిగా ఉంటాను, సాయంకాలం కోతిగా మారుతున్నాను. కాలాంతరంలో ఎప్పుడూ నాకు ఇది పోతుంది. అప్పటిదాకా పరమేశ్వరుడి ధ్యానం చేయమన్నారంటే పరమేశ్వరుడే నన్ను ఇక్కడికి రప్పించాడు. నాయన ఈ తివాసి తీసుకో, నువ్వు దీన్ని వాడుకో, నీ దగ్గర ఉంచు అని చెప్పి ఆయన తివాసిని ఈ కోతి స్వరూపంలో ఉన్న అబ్బాయికి ఇచ్చాడు. పగలల్లా ఇతను తివాసి మీద ఎటైనా తిరగచ్చు, మనిషి రూపంలో ఉంటుంది. కోతిగా మారినప్పుడు దాన్ని దాచిపెట్టుకోవచ్చు. అతని మాట వింటుంది. ఈ తివాసి వేరే వాళ్ళు ఎవరు ఎక్కలేరు, దొంగిలించలేరు. ఎందుకంటే ఈయన తివాసిని మన చెట్టుకొమ్మల్లోనూ అక్కడ పెట్టి ఎక్కడికైనా వెళ్తే ఆ తివాసి బ్రహ్మరాక్షసిగా మారి వాళ్ళని భయపెడుతుంది, జనాలు ఎవరన్నా దాన్ని ముట్టుకుంటే. ఇతడికి తప్ప ఇంకెవరికి ఇది పనిచేయదు, వాళ్ళకి తివాసీలాగా కూడా కనపడుతుంది అని ఒక వరంలాగా ఈ తివాసీని జయసింహుడికి అప్పచెప్పాడు. ఇతను అడవిలో తిరుగుతూ ఉండగా ఒక అమ్మాయిని కొంతమంది వీళ్ళు దుండగులు పట్టుకున్నది కనపడింది. వీళ్ళేమిటి బందిపోటు దొంగలు. ఒక అమ్మాయిని పట్టుకున్నారు, ఒక రాజకుమార్తెని. అమ్మాయికి ఏంటంటే వివాహం సమయంలో ఎత్తుకొచ్చేసారు. పెళ్లికూతురు గుంపు వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు దొంగలు. ఇప్పుడు ముందంతా నగలు గీగలు తీసేసుకుని తర్వాత అమ్మాయి బాగుంది కదా, మాలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని ఆ పిల్లని బలవంత పెడుతున్న సమయానికి ఇతను అక్కడికి వెళ్ళాడు. తివాసిని చెట్టు మీద పెట్టి అతను పిలిస్తే వస్తుంది. వెళ్ళి నేను మీకు ఇది చెప్తాను, న్యాయం చెప్తాను, నలుగురు ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయిని. ఇప్పుడు నేను ఇక్కడే నుంచుంటా, మీరు ఆ చెట్టు మీద ఉన్న ఆ పువ్వు ఎవరు ముందు కోసుకొస్తే వాళ్ళు ఈ పిల్లని పెళ్లి చేసుకుందరు. కానీ వాళ్ళ మధ్యలో జడ్జి పోస్టు వహించి తను నిలబడి వాళ్ళ నలుగురిని పరిగెత్తనిచ్చి తివాసిని పిలిచి ఈ అమ్మాయిని తివాసి మీద ఎక్కించి తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పాడు. కొంచెం ఆ అమ్మాయిని వివాహం చేసుకోమన్న హింట్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఇతను వేరే వాళ్ళకి పెళ్లికి కుదిర్చిన పిల్లని నేను ఎట్లా చేసుకుంటాను, నేను ఎట్లా పెళ్లి చేసుకుని ఆయన మా అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తానన్నాను, 1,00,000 వరహాలైనా తీసుకెళ్ళిన ఆయన అని ధనపు రాసులు మూట కట్టి చేతులు పెట్టాడు. ధనాన్ని తీసుకున్నాడు. మరి డబ్బు వచ్చింది, ఇప్పుడు తల్లిని తీసుకెళ్ళచ్చు. అక్కడి నుంచి ఏం చేశాడు? తివాసీతో సహా తన ఊరు వెళ్ళిపోయి ధనాన్ని ఓ పక్కన దాచిపెట్టి తల్లికి అది కనపడకుండా ఓ బండెక్కి ఊళ్ళోకి వెళ్ళినట్టు వెళ్ళి తల్లిని వెంబడి పెట్టుకుని తీసుకొచ్చి ఈ ఊరు తీసుకొచ్చుకున్నాడు. వేరే ఊరికి మారిపోయారనమాట, ఆ ఊళ్ళో ఉండకుండా ఈ కొత్త ఊర్లోకి ప్రవేశించారు. వీళ్ళు వెళ్ళిన నగరం మహేంద్ర నగరం. దానికి రుద్రసేనుడని ఒక రాజు ఉన్నాడు. ఆయన కొంచెం అంత మంచి రాజుగా పేరున్నవాడు కాదు. వీళ్ళు వెళ్ళిపోయి ఇది చాలా సంపద ఉంది కదా, ఓ చక్కటి మేడ ఒకటి కొనుక్కున్నాడు. తల్లి తను ఈశ్వరదేవి ఇతను ఉండి చుట్టుపక్కలందరికీ కాస్త దానం ధర్మం చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ రుద్రసేనుడి మీద ఎప్పుడైతే జనాలకి ఇలాంటి అభిప్రాయం ఉందో, రాజు సరైనవాడు కాదు, కొంచెం పల్లెటూళ్ళల్లో అందరి దగ్గర నుంచి డబ్బులు బాగా పన్నులు వసూలు చేసేస్తాడు, వీళ్ళకి గ్రామాలకి కావలసిన ఏ వసతులు చేయించడు, కొన్ని చోట్ల కాటకంతో క్షామాలతోటి అల్లాడిపోతున్నారు పంటలు పండక, దానికి బాధగా ఉంటుంది. వీళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి ఇతను ఏం చేస్తాడు? గజ దొంగ అవతారం ఎత్తుతాడు. ఊళ్ళో ఎవరో గజ దొంగ ఏర్పడ్డాడు. రాజుగారి ఖజానా నుంచి డబ్బు వచ్చేస్తుంది బయటికి. ఎప్పుడు వస్తున్నాడో, ఎలా వస్తున్నాడో, ఎంత కాపలాన్ని కట్టుదిట్టం చేసినా సరే వాళ్ళు అతన్ని పట్టుకోలేకపోతున్నారు. గజ దొంగ అక్కడి నుంచి గజ దొంగ సొమ్ములు దొంగలిచ్చేసి ఈ ఊరికి సిటీకి దూరంగా ఉన్న పల్లెల్లో పంచిపెట్టబడుతోంది డబ్బు. ఆ పంచిపెట్టేది ఒక కోతి. అది ఎలా వస్తుందో ఏం చేస్తుందో ఆంజనేయుడు అవతారంగా భావిస్తారు పల్లెటూళ్ళల్లో జనం. ఇక్కడున్న ఈ జయసింహుడు తన ఇంటి చుట్టుపక్కల కూడా కాస్తా కుస్తా దానం ధర్మం చేసేవాడు. క్రమంగా రాజుగారికి అర్థమైంది, ఎవడో ఒక దొంగ ఎట్లా వస్తున్నాడో తెలియటం లేదని కాపలాలు కట్టుదిట్టం చేశారు. వీళ్ళకి మెల్లిగా తెలిసింది, ఒక కోతి స్వరూపంలో ఉన్నది ఏదో ఒకటి తిరుగుతోంది, అది మాట్లాడుతుంది. ఎంత కట్టుదిట్టం చేశారో కాపలా.
అక్కడి నుంచి ఏం చేశారు, వీళ్ళు ఒకరోజు ఇతను తిరిగి వస్తుండగా ఈ దానాన్ని దానం చేసి తిరిగి వస్తుంటే ఎవరో కుర్రాన్ని ఎలుగుబంట్లు వేటాడుతున్నట్టుగా ఎలుగుబంట్లు చుట్టుకుంటూ ఉన్నట్టు కనపడింది. ఇతని తివాసితో సహా కిందకి వెళ్ళిపోయి ఆ కుర్రాన్ని తన తివాసి మీద ఎక్కించుకుని రక్షిస్తాడు. పింగళుడు ఆ కుర్రాడి పేరు. ఆ పింగళుడు కూడా ఇతనితో ఉండబట్టడం మొదలు పెడతాడు. కొంతకాలానికి అతనికి కూడా రహస్యం తెలుస్తుంది. కానీ జయసింహుడు వాళ్ళ అమ్మకి ఈ రహస్యం చెప్పడు. తను రాత్రిపూట కోతిగా మారుతున్న సంగతికి తెలియనివ్వడు. తివాసి ఉన్నది తెలుసు, అమ్మ ఇది దాచిపెట్టాలని చెప్పాడు. తివాసి మీదే కదా ఆవిడ కూడా వచ్చింది. కానీ ఈవిడ చెప్తుంటుంది, నాన్న ఎవరో మాట్లాడే కోతి తిరుగుతోందిట ఊళ్ళో. అంటే అలా ఎలా ఉంటాయమ్మా అంటాడు. తానే అని మాత్రం చెప్పడు. గదిలో ఉంటాడు. రాత్రిపూట ఏదైనా శబ్దం వస్తే ఇది ఏమిటి, నువ్వు రాత్రిపూట ఎందుకు లోపల ఉంటున్నావు అని తల్లి అడిగితే ఒక యక్షుడి శాపం ఉందని, యక్షుడు లోపలే ఉంటాడని, ఆ సమయంలో తను ఎవరికి కనపడకూడదని అట్లా తల్లికి కొంచెం అబద్ధం చెప్పి గదిలో ఉన్నట్టే ఉంటాడు. తలుపులు వేసేసుకుంటాడు చీకటి పడేసరికి. ఆవిడ ఇంకా పిలవదు. తెల్లవారి లోపల ఇతను చుట్టుపెట్టాల్సినవన్నీ చుట్టబెట్టి చక్కబెట్టాల్సిన వ్యవహారం చక్కబెట్టుకుని వచ్చేసేవాడు. క్రమంగా ఈ తివాసి ఉన్న ఇతనే ఈ మాట్లాడే కోతిగా ఉన్నాడని పింగళుడికి కూడా తెలుస్తుంది. కానీ ఇక వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు ఈ పనులు. రాజుగారి సేవలో తిరిగేటువంటి ఒక అమ్మాయి ఓ వాసంతి ఇతనితో స్నేహం కలుస్తుంది. ఆ అమ్మాయిని రక్షిస్తారు ఒకసారి వీళ్ళు. రక్షించేసరికల్లా ఆ పిల్ల ఈ పింగళుడితో స్నేహం చేసి రాజుగారి కోటలో చిన్న పొన్న రహస్యాలుంటే చెప్పేస్తారు ఆడపిల్లలు. ఈ పింగళుడికి ఏం చెప్తుందంటే, ఆ రాజుగారు తన ఖజానాన్ని వేరే చోటకు మార్చేస్తున్నారు కొండకొమ్మ మీదకి, మా నాన్న చాలా హడావిడిగా ఉన్నాడని చెప్తుంది. ఆ విషయాన్ని పింగళుడు తెచ్చి జయసింహుడికి అప్పచెప్తాడు. అప్పుడు చూస్తే ఒక కొండ చివర ఒక పక్క నుంచి అసలు లోపలికి రాలేరు, ఒకవైపు నుంచే దానికి అవకాశం ఉంటుంది. రెండో వైపు అంతా కొండే అది. ఆ పైన ఈ ఖజానా ఉందని తెలుస్తుంది. ఇతని తన తివాసీతోటి అక్కడికి వెళ్ళిపోతాడు. క్రమంగా వాళ్ళకి ఎదురుపడ్డం మొదలు పెడుతుంది. కోతి మొహం ఎదురుపడుతూ ఉంటుంది. సైనికులు భయపడతారు. ఇంతెత్తున 6.5 అడుగులు శరీరం, ఇంతెత్తుగా ఉన్న మనిషి, అది కోతి, మాట్లాడుతుంది, దానికి కత్తి తిప్పడం వచ్చు, క్షణాల్లో మాయమవుతుంది. ఎట్టా వస్తుందో తెలియటం లేదు. కోతి రావాలంటే ఏదో పట్టుకుని వేళ్లాడుతూ చేయాలిగా, ఇది ఎట్టా వస్తుందో తెలియదు. తివాసి తను కనపడకుండా ఉంటుంది ఇతరులకి. అక్కడి నుంచి కూడా ధనాన్ని దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఈయనేమంటాడు, ఎవరెవరు ఊళ్ళో దానపరులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొద్దాం, వాళ్ళలో ఎవడైనా దొంగ ఉన్నాడేమోనని డౌట్ వస్తుంది. చాలా మందిని పిలుస్తారు. ఇట్లా ధర్మవారులు ఉంటారు కదా దానాలు చేసే వాళ్ళలో, జయసింహుడిని కూడా పిలుస్తారు. ఈయన 1-2 సార్లు ఆ కోతిని చూస్తున్నాడు. ఒడ్డు పొడుగు తెలుసు రుద్రభూపతికి, రాజుగారికి తెలుసు రుద్రసేనుడికి. ఆయన ఏమంటాడు, నువ్వే ఎందుకు కాకూడదంటే, సరే నన్ను అరెస్ట్ చేయండి, నేను కాదని తెలుస్తుంది కదా మీకు అనేసరికి సరే అనుకుంటాడు. అరెస్ట్ చేసి లోపల పెడతారు. జైల్లో ఉంటే ఈ తివాసి ఇతను ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి వచ్చేస్తుంది రాత్రిపూట. కోతిగా మారిపోతాడు, తివాసితోటి బయటికి వెళ్తాడు, తెల్లవారేసరికి మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. ఎలా వెళ్ళాడో అలాగే తివాసితో పాటు లోపలికి వచ్చేస్తాడు. కాబట్టి ఇతను కాదని వదిలేస్తారు. ఏం చెయ్యాలో తెలీదు. సరే, ఒకనాటికి మెల్లిగా కొద్ది రోజులకి ఇతన్ని ఆవేశంతో పట్టేసుకుంటారు. పట్టుకునేసరికల్లా ఇక ప్రజల్లో కూడా ఒక అలజడి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ కోతి స్వరూపంతో ఉన్నవాడు ఏ ఊళ్ళల్లో కాటకం ఉందో క్షామం ఉందో అక్కడంతా డబ్బు పంచిపెట్టాడు, అందరికీ ధాన్యం పంచిపెట్టాడు. అతను పంచింది అంతా రాజుగారి డబ్బే. రాజుగారి డబ్బు అంటే రాజు ఎక్కడి నుంచి సంపాదిస్తాడు? ప్రజలదే కదా, పన్నుల రూపంలో వాళ్ళ డబ్బే వాళ్ళ దగ్గర చేరుతుంది. ప్రజల్లో కూడా ఒక గొడవ వచ్చేస్తుంది. ఈ పట్టుకున్న వాడిని వదిలేయాల్సిందేనని రాజు మంత్రి చాలా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ కుదరదు, ఇతను ఉరిదీస్తామంటారు. ఇతను పట్టేస్తారు. పట్టేసేసరికి ప్రజలు తిరుగుబాటు చేసేస్తారు. తిరుగుబాటు చేస్తే అతన్ని దింపేస్తారు రాజుని. జయసింహుడే మాకు రాజు కావాలంటే జయసింహుడు చెప్తాను, నేను శాపగ్రస్తుడిని అంటే, అయినా సరే పగలు మనిషిగా ఉండి రాత్రి కోతిగా ఉన్నా పర్వాలా. ఇప్పుడు కోతిగా ఉంటే కోతిది ఎలాంటి బుద్ధి, కానీ ఇతనిది ఎలాంటి బుద్ధి, ధర్మపరుడుగా ఉన్నాడు. సహజంగా అతను ఎలాంటి వాడో ఒక జంతువుగా వనేచరుడుగా మారినా కూడా అలానే ఉన్నాడు. కాబట్టి నాకు వీళ్ళే రాజు కావాలని వాడు చాలా పట్టుపడతారు. సరే, ఇతనితో వివాహానికి కూడా ఒక పెళ్లి కూతురు కూడా తయారవుతుంది.
ఈగల దొంగలు ఎత్తుకుపోయిన కొంతమంది అమ్మాయిల్ని రక్షిస్తాడు. అందులో ఒక పిల్లని ప్రేమిస్తాడు. ఆ పిల్ల తనతో పెళ్లి కూడా సిద్ధపడుతుంది. పట్టాభిషేకానికి సాయంకాలం ముహూర్తం నిర్ణయిస్తారు. సాయంకాలం ఇతను కోతిగా మారుతాడు. ఆ వానరుడిగా మారిన జయసింహుడి నెత్తి మీదే కిరీటం పెడతారు. కిరీటం పెట్టంగానే వెంటనే మానవ రూపు వచ్చేస్తుంది అతనికి. అంటే శాపం దానంతటా అది పోతుందని చెప్పాడు కదా ముందు చెప్పిన మునీశ్వరుడు. అప్పుడు ఈయన ముకుంద స్వామి తిరిగి వస్తాడు. వచ్చి నాయన నీ గొప్పతనం నాకు అర్థమైంది, నేను ఇచ్చిన తివాసీతోటే నువ్వు ఇవన్నీ సాధించగలిగావు అని చాలా మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇంత ఒక రాజ్యంలో క్షామాన్ని కాటకాన్ని వాటన్నిటినీ సరిచేసి ఒక రాజుని మంత్రిని అరెస్ట్ చేస్తారు. ప్రజలంతా చావగొడతారు కానీ ఇతను ఒప్పుకోడు. మీరు కష్టపడి పని చేయండి, రైతు కష్టం ఏమిటో మీకు తెలియాలని వాళ్ళనేమో పనులలో ప్రవేశపెడతాడు. వాళ్ళకి ఏం శిక్ష వేయడు, పని చేయాలంతే. అక్కడి నుంచి వివాహం చేసుకుంటాడు. ఆయన ఏం చెప్తాడంటే తివాసీని నీ దగ్గరే ఉంచు, పూజామందిరంలో భద్రపరచు, నీకు ఇప్పుడు నీ జీవితానికి దాని అవసరం లేదు, ఎప్పుడైనా అవసరపడితే తప్పకుండా వాడుకో, అది నీతో పాటే ఉంటుందని చెప్పి ఆ తివాసీని అతనికే అప్పచెప్పేస్తాడు. ఆయన తీసుకెళ్ళాడు ముకుందస్వామి. తర్వాత కొంతకాలం హాయిగా ఉంటారు. పింగళుడిని కూడా స్నేహితుడు ఉన్నాడుగా, అతన్ని కూడా ఒక చిన్న మంత్రిని చేస్తాడు, వివాహం చేస్తాడు, కలిసి ఉంటారు హాయిగా. మళ్ళీ కొంతకాలానికి ఊళ్ళల్లో ఎక్కడో గొడవలు అవుతున్నాయని వార్తలు వచ్చేసరికి తివాసీని మళ్ళీ బయటికి తీసి స్నేహితులిద్దరూ తివాసీ ఎక్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను చక్కదిద్దటానికి వెళ్తారు. ఒక సాధారణ జమీందారి వారసుడైన కుర్రాడు ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరికి భగవత్ సహాయంతో తన మంచి ధర్మబుద్ధితోటి ఒక రాజ్యానికి వచ్చిన ఆపదలన్నిటినీ సెట్ చేసి రాజ్యానికి రాజైన ఈ మాట్లాడే కోతి మాయ తివాసీ కథ నేను బ్రీఫెస్ట్గా చెప్పాను. మీరు ఎలాబరేట్గా చదువుకోవచ్చు. క్లాసిక్ బుక్స్ నుంచి వజ్రాల దేవి పుస్తకం తెప్పించుకోండి. మీకు అందులో 5-6 కథలు ఉంటాయి. చాలా మంచి కథలు అన్నీ చక్కగా చదువుకోవచ్చు, పిల్లలకి చెప్పచ్చు, తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటాయి. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.